పాకిస్తాన్తో ఇకపై క్రికెట్ ఆడొద్దని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే డిసైడ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా ట్వీట్ చేశాడు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏసీబీ కూడా ట్వీట్ చేసింది పాకిస్తాన్తో ఇకపై క్రికెట్ ఆడబోమని. వచ్చే నెలలో శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆడబోయేటటువంటి ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అయితే తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఎక్స్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని తెలియజేసింది. రషీద్ ఖాన్ కూడా క్రికెటర్ల పట్ల సంతాపం ప్రకటిస్తూ పాకిస్తాన్తో అయితే క్రికెట్ ఆడాలని ఉద్దేశం లేదంటూ తను కూడా ఎక్స్ లో పేర్కొన్నాడు. ఎందుకు అంటే పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో. సో ఆ పాక్టికా ప్రావిన్స్ లో జరిగినటువంటి ఆ వైమానిక దాడిలో 8 మంది చనిపోయారు, 7 గాయపడ్డారు. ఆ చనిపోయిన 8 మందిలో 3 క్రికెటర్స్ ఉన్నారు. 3 క్రికెటర్స్ పాపం దేశవాళీ క్రికెటర్స్ వాళ్ళు. ఆ 3లో సిగ్బతుల్లా, హరుణ్, కబీర్ ఆగా అని ఈ 3 దేశవాళీ క్రికెటర్స్ వాళ్ళు చనిపోవడం అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో ఒక బ్యాడ్ డేగా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్, ఎంటైర్ క్రికెట్ వరల్డ్లోనే ఇది ఒక బ్యాడ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 క్రికెటర్లు చనిపోయారు, దాంతో పాటు సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. అది కూడా చాలా చింతించాల్సినటువంటి విషయము. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. మరి వాళ్ళని అసలు క్రికెట్ నుంచే బ్యాన్ చేయాలి, వాళ్ళతో ఏ దేశం కూడా క్రికెట్ ఆడొద్దని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇండియాపై దాడులు జరిపారు, అమాయకులు కొద్దిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పై అంటే వాళ్ళు ఏ సరిహద్దు దేశంతో కూడా ప్రాపర్గా ఉండే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ కల్చర్ ఒకటే వాళ్ళది, పక్క దేశాన్ని నాశనం చేయడమే వాళ్ళ కల్చర్గా ఉంది. మరి అటువంటి దేశంతో క్రికెట్ ఆడాలా వద్దా అనేది ఖచ్చితంగా ఐసీసీ అయితే దీని మీద దృష్టి సారించాల్సింది. ఆయా క్రికెట్ బోర్డ్స్, ఎస్పెషల్లీ ఏషియన్ క్రికెట్ బోర్డ్స్ కూడా కూర్చొని మాట్లాడుకొని పాకిస్తాన్ అయితే క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని అయితే నేను విష్ చేస్తున్నా.